నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సమానత్వం ఉన్న చోట సుఖ సంతోషాలు ఉంటాయి. ఢిల్లీలో ఐరాస లింగ సమానత్వ సదస్సులో నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడి. బోన్సాయి మొక్కల పెంపకంతో ఆరోగ్యంకు మేలు చేకూరుతోంది. రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలి. నమోదు శిబిరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా దేహదారుఢ్య పరీక్షలు. సిపి కార్తికేయ. నీరు లేక బోసిపోయిన బాబ్లీ ప్రాజెక్టు. గేటు తెరిచినా ఫలితం లేదన్న అధికారులు. అన్నం పెట్టే రైతులను జైల్లో పెట్టడం అన్యాయం. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ. మోదీ ప్రధాని కావాలని విజయ లక్ష్యం 2019 నగరంలో మహాబైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ. వింగ్ కమాండర్ అభినందన్ కు వాఘా సరిహద్దుల్లో ఘన స్వాగతం. విన్నంటిన జై హింద్ జై భారత్ నినాదాలు. బోన్సాయి మొక్కల పెంపకంతో ఆరోగ్యం కూడా పెరుగుతుందని, ఈ చెట్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల మంచి వాతావరణంతో పాటు మనిషికి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా లభిస్తుంది. ఆక్సిజన్తో మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, జీవితకాలం పెరుగుతుందని రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బోన్సాయి సొసైటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో నిర్వహిస్తున్న బోన్సాయి ఎగ్జిబిషన్ ను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బోన్సాయి మొక్కల పెంపకం కష్టతరమైన ఒక హాబీ అయినా శ్రద్ధతో ఉత్సాహంగా పెంచుతున్న ఫ్రెండ్స్ బోన్సాయి సొసైటీ సభ్యులకు అభినందనలు. 1980కి ముందు క్యాన్సర్ హాస్పిటళ్లు ఖాళీగా ఉండేవి. నేడు క్యాన్సర్ హాస్పిటల్స్ కిక్కిరిసి బెడ్లు కూడా దొరకడం లేదు. మనుషులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన త్రాగునీరు, రసాయనాలు లేని ఆహారం అందుబాటులో ఉండాలి. రామాయణం నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్ లోని నీడెరుగుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్పు అనేది ముందుగా మనతోనే మొదలవ్వాలని ఎంపీ కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. I understand the world in a binary way. You know, it's either a 0 or a 1, right? I have to have zeros, I have to have ones to make my computer work. I have to have both of them in order for the computer to function the way I want it. Often there are complex questions, very serious, huge questions, but the answers are very simple. Complex questions don't have to have complex answers. Complex questions can have simple problems. Now what are the huge problems faced by the world? Inequality, poverty, climate change. Now climate change is a huge issue. But how can I as an individual do something about it? Can't I do anything about it? I can stop a tree from being felled. I can go plant a sapling. I can switch off my light. I can only use my AC when needed. I can do something in my own space. I don't have to be a tall leader. I don't have to be a Bill Gates to donate billions of dollars for research. I can do my own bit. What do? Remove inequalities in the world. I don't have to go to Africa, try to feed poor people there and have a photograph in the paper. I can just start by helping my own helper.
I can eradicate poverty by donating if I have more than what I need. I can start doing things like how the squirrel did, like how the women in the Chipko movement did, like how everybody else in the world where people's movement mattered, where minority voices mattered, when small positive actions mattered. Similarly, we can do and solve these various issues in the world. And I sincerely బతుకమ్మ పండుగ నిర్వహించడం అనేది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బతుకమ్మలతో ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. చిన్నతనంలో తను విద్యాభ్యాసం చేసిన అనుభవాల గురించి చెప్పగానే విద్యార్థులందరూ చప్పట్లతో అభినందించారు. But then women of Telangana slowly made their way into this movement. Very softly but surely, women carried Batukama on their heads. And when a woman carrying a Batukama is seen, she doesn't have to resort to sloganeering. She doesn't have to do anything. It is a strong cultural symbol which sends a great message that yes, we want a separate state. And women did that very powerfully. What did they do? They played, they sang, they laughed, they smiled, they carried a Batukama on their head. And women set smaller goals. They said, let this festival be identified as a state festival. And even at the current establishment, United Andhra Pradesh, they had to give a state festival status to Batukama. And these are small victories that came in the way. And then of course the statehood was eventually achieved in 2014. But then women played a greater role. And women always played a greater role in various wars, many moments across the world. ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 130 కోట్ల ఎదురుచూపులు ఫలించాయి. శత్రుచెరలో చిక్కిన స్థైర్యం కోల్పోని దిశాలికి దేశం అభివందనం పలికింది. వేలాది మంది ప్రజల జయ జయ ధ్వానాల మధ్య భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మాతృగడ్డపై సగర్వంగా అడుగుపెట్టాడు. శుక్రవారం రాత్రి వాఘా సరిహద్దుల్లో పాకిస్తాన్ అధికారులు ఆయనను భారత అధికారులకు అప్పగించారు. స్వదేశానికి తిరిగి రావటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అభినందన్ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయనను ప్రత్యేక కాన్వాయ్లో అమృత్సర్ కి, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు. సుమారు 58 గంటల పాటు శత్రుదేశ నిర్బంధంలో ఉన్న వింగ్ కమాండర్ భారత్ కు తిరిగి రావడంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జై హింద్, భారత మాతాకి జై నినాదాలతో వాఘా సరిహద్దు ప్రతిధ్వనించింది. అభినందన్ స్వదేశానికి స్వాగతం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఓటరు జాబితాలో డూప్లికేట్స్, లాజిక్ ఎర్రర్స్, డబుల్ నేమ్స్ ఒక్కటి కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక శిబిరం పురస్కరించుకొని మొదటి రోజు శనివారం ఉదయం నగరంలోని అర్సపల్లి, హబీబ్ నగర్, నాగారం, మాలపల్లిలో గల పలు పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్దేశించిన ప్రకారంగా జిల్లాలలో మార్చి 2-3 తేదీలలో 2 రోజుల పాటు ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలను జిల్లాలలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు ఓటరు నమోదుతో పాటు డూప్లికేట్, లాజికల్ ఎర్రర్స్, డబుల్ నేమ్స్ పరిశీలన చేసి ఓటరు జాబితా నుండి తొలగిస్తారని, ఈ ప్రక్రియ ఏ రోజుకు ఆ రోజు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మాలపల్లి, దారుగల్లి ఉర్దూ మీడియా పాఠశాలలో ఏర్పాటు చేసిన 174, 176, 177, 180, 194, 195 పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ పరిశీలించారు. డూప్లికేట్ ఓటర్లు ఓటరు లిస్టులో శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని బిఎల్ఓలను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా లేకపోవడంతో హెడ్ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పోలింగ్ కేంద్రాల నంబర్లు గోడపై వ్రాయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలన చేసి మెనూ ప్రకారంగా వండిన భోజనాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. నాగారం ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో 109, 110, 111 పోలింగ్ కేంద్రాలను, అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 218, 220, 235, 236, 237, 238 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఫారం 6 దరఖాస్తులను పరిశీలన చేసిన తర్వాతనే అర్హత గల వారిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని, డూప్లికేట్ ఓటర్లను సాయంత్రంలోగా ఓటరు జాబితా నుండి తొలగించాలని సూపర్వైజర్లను ఆదేశించారు. హబీబ్ నగర్ సబ్జా కాలనీ ఏం బ్రిడ్జ్ పాఠశాలలో 228, 221, 224, 225,
226, 220, 229 పోలింగ్ కేంద్రాలను పరిశీలన, డబుల్ నేమ్, లాజికల్ ఎర్రర్, డూప్లికేట్ ఓటర్లను ఏమీ లేకుండా సత్వరమే ఓటరు జాబితా నుండి తొలగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. BLOలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అన్ని రకాల దివ్యాంగులను సర్వే చేసి అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆదేశించారు. ఓటు హక్కు లేని వారు సంబంధిత BLO వద్ద గాని, తహసీల్దార్ కార్యాలయంకు లేదా ఆన్లైన్లో ద్వారా www.nvsp.in లో నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. అంతకుముందు హైదరాబాద్ రోడ్డు బ్యాంకు కాలనీలో విశ్వోదయ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రశ్న పత్రాల ఓపెన్ చేసి CC ఫుటేజీని కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడ కూడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో ఎంపిక నిర్వహిస్తున్నామని సిపి కార్తికేయ అన్నారు. నాగారం వద్ద గల రాజారాం స్టేడియంలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, SI అభ్యర్థులకు ఎంపికలో భాగంగా శారీర దారుఢ్య పరీక్షలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచే అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ చుట్టూ కొలతలతో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్ నిర్వహించామని, గ్రౌండ్ లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు, మంచినీళ్ల సౌకర్యం అందుబాటులో, మెడికల్ టీం, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి సూచనల మేరకు దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ప్రదర్శనలకు సంబంధించిన ఫలితాల స్కోర్ షీట్ ను మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా tslprb.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ విధానం ద్వారా అభ్యర్థుల ఈవెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ యొక్క దేహదారుఢ్య పరీక్ష ఫలితాలు రిక్రూట్మెంట్ బోర్డు సర్వర్ అప్లోడ్ అవడానికి సాయంత్రం అవుతుంది. కావున మరుసటి రోజు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులను సూచించారు. పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా కానిస్టేబుల్, SI ఎంపికలు జరుగుతున్నాయని, పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు తేదీ 18/3/2019 వరకు కొనసాగుతాయని తెలిపారు. కేవలం ఓట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశాన్ని లేవలెత్తిందని, గత 5 సంవత్సరాలుగా ఏనాడు పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించలేదని తెరాస రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహానాయుడు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కేంద్రం వద్దకు పసుపు బోర్డు విషయాన్ని తీసుకెళ్లినా స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికలు రావటంతో వారి మేనిఫెస్టోలో బోర్డు అంశం పెట్టి కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారని, రైతుల గురించి పట్టించుకోవటం లేదని, రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి మదియాష్కి కనీసం ఒక్కసారి కూడా రిప్రజెంట్ చేయకుండా, పార్లమెంట్లో మాట్లాడకుండా ఆ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ పార్టీ మరి దగా చేసింది. అదే సందర్భంలో 7 సంవత్సరాలలో 4 సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్తో సహా దత్తాత్రేయ కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, మరి ప్రకాష్ జావడేకర్, మరి సుష్మా స్వరాజ్ లాంటి హేమాహేమి నాయకులందరూ కూడా ఆ ధర్నాలలో పాల్గొని స్వయంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పసుపు బోర్డు ఇస్తాము, మద్దతు ధర ఇవ్వాల్సిందే పసుపుకు అని చెప్పేసి మరి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు డిక్లేర్ చేయలేదు, మద్దతు ధర కూడా ప్రకటించలేదు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, తెలంగాణ విత్తన ధృవీకరణ సంఘం డైరెక్టర్ కొట్టాల చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రపంచంలో ఏ ప్రధాని చేయని అభివృద్ధి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని బలపర్చాలని ఆయన కోరారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షులు పూనం మహాజన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని, విజయ లక్ష్యం 2019 అనే నినాదంతో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ వినాయక్ నగర్ లో ప్రారంభమై పులాంగ్, ఆర్ఆర్ చౌరస్తా, నెహ్రూ పార్కు, గాంధీ చౌక్, దేవీ రోడ్, లలితా మహల్ చౌరస్తా, నామ్దేవాడ, సుభాష్ నగర్,
కంటేశ్వర్ రైల్వే కమాన్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు సంఘంలో ముగిసింది. రాబోయే 2019 అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్ మోడీ అనే నినాదంతో ప్రజలందరూ కూడా మోడీని మరొక్కసారి నాయకుడిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా దేశ రక్షణలో కానివ్వండి, దేశ అభివృద్ధిలో కానివ్వండి, పేదల అభివృద్ధిలో కానివ్వండి, అనేక రకాల సంక్షేమ పథకాలతోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందే నాయకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు న్యాలం రాజు మాట్లాడుతూ భారతదేశం సైన్యం బలోపేతం చేసి పాకిస్తాన్కు చుక్కలు చూపిన ఘనత ప్రధానమంత్రి మోడీదేనన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతులయ్యాయని చెప్పారు. వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో కూడా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప బైక్ ర్యాలీ అని చెప్పేసి నినాదంతో రాబోయే ప్రభుత్వం మళ్ళీ మోడీ ప్రభుత్వం రావాలని, ఔదేక్ బాద్ మోడీ సర్కార్ అని యువకులందరినీ కూడా ఉత్తేజపరచడానికి, వారందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి ఈరోజు దేశం మొత్తం కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షపాతిగా ప్రచారాలు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట రాబందు అని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధు యాష్కి విమర్శించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధర విషయంలో రైతుల అరెస్టులపై జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఇతర నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 రోజులుగా ఆర్నూర్ ప్రాంతం నుంచి మొదలుకొని జగిత్యాల వరకు పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆర్నూర్ ప్రాంతంలో పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం ఆందోళన చేసి అక్రమ అరెస్టులతో జిల్లా జైళ్లలో శిక్షణ అనుమతించి శుక్రవారం రాత్రి విడుదలైన రైతు సంఘాల నాయకులకు మాజీ ఎంపీ మధుగౌడ్ ఇతర నేతలు జైలు వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధుగౌడ్ మాట్లాడుతూ రైతుల పట్ల దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వానికి త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కొనుగోలు చేస్తామని చెప్తా ఉంటది, బకాయిలు ఇచ్చామని చెప్తా ఉన్నది. ఆ బకాయిలకు చెల్లింపు రాకపోవడానికి బాధ్యులు కూడా ఆ పార్టీలో చేరిన సురేష్ రెడ్డి గారని గతంలో చెప్పినారు. బాజిరెడ్డి గోవర్ధన్ సురేష్ రెడ్డి గారు. అయినా పంట ప్రతి సంవత్సరం వస్తుంది. ఇదేదన్నా పంచవర్ష ప్రణాళికనా? మేము ఎప్పుడో అప్పులు తీర్చినాము, అప్పుల పసుపు జన రైతులు బకాయిలు ఇచ్చినాము అని మాట్లాడుతున్న మీకు రోజు తిండి తినట్లేదా? గడ్డి తింటుండ్రా? పంట రోజు ప్రతి సంవత్సరం రాదా? ప్రతి సంవత్సరం పంట అవసరం వచ్చినప్పుడు పంట వేస్తున్న రైతులకి మీరు తీసుకోకుండా ఏదో ఒకసారి ఇచ్చినాం కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడడం, దాంట్లో మీరు కాంగ్రెస్ ఉన్న నాయకుల బాధ్యతలు చేస్తున్నారో వాళ్ళు మీ పార్టీలో చేసుకున్నాక సిగ్గులేదా మీకు? విడుదలైన రైతు సంఘాల నాయకులు ప్రభాకర్, అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి ఇతర నాయకులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రేమలత అగర్వాల్ ఇతర నేతలు ఉన్నారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు రద్దు చేశారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా సందర్శకులకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రయాణికులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ముందుగానే రిపోర్టు చేయాలని విమానాశ్రయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా శంషాబాద్లో గల ఎయిర్పోర్టులో కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేయడమే కాక సందర్శకుల ప్రవేశాన్ని రద్దు చేశారు. లింగ సమానత్వం సాధించిన నాడు భూలోకం స్వర్గమయం అవుతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ సంస్థ గ్లోబల్ నెట్వర్క్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన లింగ సమానత్వ సదస్సు GES లో ఆమె ప్రసంగించారు. ప్రేమను పంచడం, బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం, శాంతియుత జీవనం కొనసాగించడంతో భూతలంలో కలలు సాకారం అవుతాయన్నారు. టెర్రరిజం, దాడులు, ప్రతిదాడులు, వివక్ష, అసంతృప్తులు ఇవన్నీ శాంతికి విఘాతం కలిగిస్తాయని, స్త్రీ పురుషులకు సమానత్వం ఉండే ప్రతి సమాజం, ప్రతి జాతిలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఎంపీ వివరించారు. సమానత్వం, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై దృష్టి సారించకపోతే సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కులు, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, అవినీతికి వ్యతిరేక పోరాటాలపై నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మానవ జీవితంలో జెండర్ సృష్టి, సంస్కృతి, సివిలైజేషన్ పై పురుషుడు మహిళ సంబంధం ఆధారపడి ఉంటుందని, స్త్రీ పురుషులు కలవకపోతే సృష్టి జరగదన్నారు. 50% స్త్రీ పురుషుల భాగస్వామ్యం లేకపోతే సంస్కృతి, సివిలైజేషన్ ముందుకు సాగదని వివరించారు. జెండర్ సెన్సిటైజేషన్ తప్పనిసరిని. స్త్రీ పురుషులు వేర్వేరు క్వాలిటీలతో పుట్టినప్పటికీ ఒకరిపై ఒకరు సుపీరియర్ కారనే విషయం మనమందరం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా రవీంద్రుని మాటలను గుర్తు చేశారు. 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేసే పద్ధతులు, పని ప్రదేశాల్లో అనువైన వాతావరణాన్ని కల్పించడం, విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై సదస్సులో చర్చించారు. వైశాలి సిన్హా అధ్యక్షతన జరిగిన లింగ సమానత్వ సదస్సు 2019లో నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్, గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ED కమల్ సింగ్, డెలాయిట్ ఇండియా అతుల్ ధావన్, గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ శాలిని సెరిన్, ఇండియా, భూటాన్, మల్దీవుల ప్రతినిధి నిశిత సత్యం, జెన్పాక్ట్ CEO అంజలి సింగ్, కాలమిస్టు అపర్ణ, పిరమిల్ రాజేష్, డాక్టర్ శీకా నెహ్రూ శర్మ, UNGC సలహాదారు ఉద్దేశ్ కోహ్లీ పాల్గొన్నారు. Please look at these micro details and how to incentivize your women employees, something that we should be seriously investing. And this is, I again I'm saying investment, because this looks like a cost when you look at a business perspective, but it is actually not cost. It is an investment which we are making in our women force, and this is to bring them out, and I think it will add more value to the companies and businesses as well. I'm not going to quote many figures and numbers here today, because there are various surveys which suggest that there are more and more number of women in the corporate houses, the profits soar to a greater height. But then is it always true? Is it true to every field? I'm not sure. You are a better judge of that. But it is the responsibility of us to make sure we work with this. I mean, UN Global Compact and United Nations, we all are working together to make sure we meet the Sustainable Development Goals. I understand that the fundamental responsibility lies with the governments to work and meet with the Sustainable Development Goals. But as I said, without a partnership with the business, and without the impetus that can be given by the businesses and the acceleration that businesses can give in achieving the Sustainable Development Goals, it only can happen with your support. Without your support, achieving Sustainable Development Goals is almost like impossible. Because we failed once with the Millennium Development Goals, where governments did not probably make efforts to bring about every stakeholder into the place. But I believe this is the time. We just have short. రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి నియోజకవర్గంకు చెందిన పలువురు TRS నాయకులతో కలిసి హైదరాబాద్లోని హోంమంత్రి మహమ్మద్ అలీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ నిర్వహించామని పాఠశాల స్కూల్ ప్రిన్సిపల్ కవిత అన్నారు. అంతర్జాతీయ సైన్స్ ఫేర్ సందర్భంలో విద్యార్థులు పలు ప్రాజెక్టుల ప్రదర్శనలు ఇచ్చారు. నగరంలోని వినాయక్ నగర్లో గల పాఠశాల ది స్కూల్లో పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఫేర్లో ప్రాజెక్టులను తల్లిదండ్రులు తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు సైన్స్ గురించి వివరిస్తుంటే చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పాఠశాల స్కూల్లో సైన్స్ ఫేర్ని కండక్ట్ చేస్తామండి. దీనికి ప్రతి విద్యార్థి ఉత్సాహంతో
వారి నైపుణ్యతను బయటపెట్టడానికి ప్రతి విద్యార్థి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని చాలా బ్రహ్మాండంగా చేసి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతున్నది. సో దీనికి తోడ్పడ్డ ప్రతి విద్యార్థి యొక్క పేరెంట్స్కి మరి యొక్క వారి యొక్క విద్యార్థుల ఉపాధ్యాయులకు ఈ పాఠశాల మేనేజ్మెంట్ సార్స్కి టీచర్స్కి మొత్తం స్టాఫ్కి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పిల్లలలో చాలా అవగాహన వస్తుంది. దీనికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతరం పాఠశాల ది స్కూల్ ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ నేటి సమాజానికి సైన్స్ ఎంతో అవసరమన్నారు. సివి రామన్ సైన్స్ గురించి ప్రపంచంలో చాటి చెప్పిన మహా వ్యక్తి అని కొనియాడారు. సైన్స్ లేకుంటే మనం ఆది మానవుల్లా బ్రతికే వాళ్ళమని చెప్పారు. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించామని ఆమె తెలిపారు. Here on this special day occasion, by celebrating the science fair in the school, in our school, we are feeling very proud because all the students are participating very actively, and those who are participating, they are learning many things, and also those who are not participating also, they are learning many things about all the projects, working models. They are improving their knowledge. Here I am feeling very proud as a science teacher to participate in this, and by encouraging the students. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం శ్రీనివాస్, మధుమిత, ఇన్ఛార్జ్ ఉమా, పాండు, అర్జున్, ప్రభు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చెర నుండి విడుదలైన అభినందన్ను అభినందిస్తూ యావత్ భారతదేశం సంబరాలు జరుపుకుంది. ఇందులో భాగంగా జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. వింగ్ కమాండర్ అభినందన్ కు విరోచితంగా పోరాడి పాకిస్తాన్ కు పట్టుబడిన వైమానిక సేవా పైలట్ శుక్రవారం రాత్రి మాతృభూమిపై అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో ప్రభుత్వ పోలీస్ ప్రాసిక్యూటింగ్ అధికారులు శశికరణ్ రెడ్డి, మధుసూదర్ రావు, రత్నాకర్, రాజశేఖర్, సుదర్శన్ రెడ్డిలు కలిసి జిల్లా కోర్టు ఆవరణలోని పీపీ ఛాంబర్ లో అభినందన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం గర్విస్తుందని శశికరణ్ రెడ్డి అన్నారు. సెల్యూట్ చేసి జాతీయ గీతంను ఆలపించారు. Wing Commander Abhinandan Vardhaman, who is a great warrior, Indian Air Force pilot, who fought violently, pulled down one of the aircraft of Pakistani. In that process also, his plane also crashed. He luckily survived. He was in the captain of the Pakistan Army, later he was released. So we are paying respect to him. And also in spite of that, we are singing national anthem today. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधित रंगा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे. ఈ నెల 14న ఇందూర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రానున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరం ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారైనప్పటికీ భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కేటీఆర్ పర్యటనకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నేతృత్వంలో గులాబీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. దివ్యాంగులు ఓటరు నమోదు చేయించుకోవాలి. మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన ర్యాలీలో స్థానిక తహసీల్దార్ అయ్యప్ప స్వామి పాల్గొన్నారు. ఈ ర్యాలీ డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మండల కేంద్రం, రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ లో నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు తమ ఓటరు నమోదును స్థానిక గ్రామ పంచాయతీలో గాని, రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో గాని నమోదు చేసుకోవచ్చని, లేదా ఆన్లైన్ లో కూడా నమోదు చేసుకోవచ్చని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఈ అవకాశం 5 మార్చి వరకు ప్రభుత్వం కల్పించిందని ఐసీడీఎస్ మండల సమన్వయకర్త మంజుల తెలిపారు.
దివ్యాంగుల ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీలు చేపడుతున్నాము, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు డిచ్పల్లిలో అవగాహన ర్యాలీ చేపడుతున్నాము. ఇంతకుముందు మా అంగన్వాడీ టీచర్స్ అందరూ దీనిలో దివ్యాంగులని వారి ఏరియాలో గుర్తించి వాళ్ళు 18 years కంప్లీట్ చేసుకున్నట్లయితే వారికి ఫామ్ 6 ఇచ్చేసి ఓటర్గా నమోదు చేసుకుంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో శుక్రవారం గేట్లు తెరిచి కిందకు విడుదల చేయలేకపోయారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మార్చి 1వ తేదీన 0.6 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉంది. నీటి విడుదల విషయమై శ్రీరామ్ సాగర్ ఇంజనీర్లు 2 రోజుల కిందట ఫోన్ చేయగా బాబ్లీలో నీరు లేదని మహారాష్ట్ర ఇంజనీర్లు తెలిపారు. అయినప్పటికీ కేంద్ర జల సంఘం అప్సర్ గోదావరి డివిజన్ ఈఈ రేఖారాణి, ఎస్ఆర్ఎస్పీఈఈ బి రామారావు, ఏఈఈ మహేందర్ శుక్రవారం బాబ్లీ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో వెనుతిరిగారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 28వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు గేట్లు కిందికి దించి ఉంచుతారు. మధ్యలో మార్చి 1వ తేదీన 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. భారతీయ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అభినందన్ భారతమాత ముద్దుబిడ్డ అని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ అన్నారు. శుక్రవారం అభినందన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశానికి అప్పగించిన సందర్భంగా వినాయక్ నగర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినందన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్త రమేష్ బాబు, మదన్ దీక్షిత్, నవీన్, సత్యప్రకాష్, వేదాంత్, భరద్వాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన అభినందన్ అతనికి మన యావత్ భారతదేశము ఈనాడు అతను మన భారత్ని అప్పగిస్తున్నది పాకిస్తాన్ భయపడింది, గడగడలాడింది. ఒక సైనికుడు పాకిస్తాన్ చెరలో ఉంటే యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం ఏ విధంగా కదిలిందో ఈనాడు ప్రపంచము ఐక్యరాజ్య సమితి కూడా మరి భారతదేశం యొక్క సైనిక చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి ప్రపంచానికి మొత్తం అర్థమైపోయింది. సైనికులకి పాకిస్తాన్కి గడగడలాడించినటువంటి వీర సైనికుడు మన అభినందన్. చెక్కు చెదరకుండా ఒక నిబ్బరమైనటువంటి శక్తితో వందే మాతరం తన అణువణువున శరీరంలో ఉన్న ప్రతి అవయవం నుండి పాకిస్తాన్కు చిక్కినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ నినాదం చేస్తూ మద్నూర్ మండలం పెద్దతడ్కు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాదిరి శాసనసభ విద్యార్థులను ఎంతగానో అలరించింది. విద్యార్థుల అవగాహన కోసం మోడల్ అసెంబ్లీ నిర్వహించారు. శాసనసభలో చర్చలు, తీర్మానాలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొని రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధించారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు అధికార పక్షం ధీటైన సమాధానం ఇచ్చింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు వాగ్వివాదానికి దిగారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శం అయ్యాయని అధికార పార్టీ సభ్యులు ధీటైన సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లు ఆలస్యం కావటం, బాల్య వివాహాలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యుత్, తాగునీటి కొరత, హరితహారంలపై ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, రోడ్లు, బస్టాండులో నీటి సమస్యలపై పార్టీల సభ్యులు ప్రశ్నలను అడిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించి అధికార పక్ష సభ్యులు ఆకట్టుకున్నారు. 2 గదుల పిల్లలు బయట కూర్చుంటున్నారు. సరైన బెంచీలు లేవు. చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు సరైన వసతులు లేవు. ల్యాబ్ లేదు. పీడన పరంగా ఆసక్తి ఉన్నా కూడా సరైన ఆట స్థలం లేదు. విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెప్పుకోవడానికి ఎన్నో పథకాలున్నా మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇదే నా బంగారు తెలంగాణ అధ్యక్ష. దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా విద్యాశాఖ మంత్రి పీఈటీ ఇంద్రకరణ్ రెడ్డి తన సర్వీస్లో ఎంతో మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చారని అర్సపల్లి గ్రామ పెద్దలు నర్సయ్య అన్నారు. నగరంలోని 39వ డివిజన్ అర్సపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం గంగాధర్ ఆధ్వర్యంలో పీఈటీ ఇంద్రకరణ్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాయక్వాడి నర్సయ్య మరియు హెచ్ఎం గంగాధర్లు మాట్లాడుతూ ఇంద్రకరణ్ రెడ్డి గత 33 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో పీఈటీగా పనిచేసి ఎందరో విద్యార్థులను జాతీయ స్థాయిలో ఉంచారని అన్నారు.
ఆటలతో పాటు యోగా పోటీల్లో కూడా విద్యార్థులకు శిక్షణ కల్పించాలని అన్నారు. పదవి విరమణ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో మంది మన్నన పొందిన వ్యక్తి అని కొనియాడారు. కేవలం ఒక 8 నెలలే పనిచేశాం సార్తోని, కానీ అలాంటి మృదు స్వభావిని నేను ఎక్కడ చూడలేదు. చాలా స్కూళ్ళలో పనిచేశాము, కానీ పీటీ సార్లు ఇందాక అనిల్ సార్ అన్నట్లు సారు ఎప్పుడు కూడా మెల్లగానే చెప్తాడు, గట్టిగా ఎవరితో మాట్లాడు, ఎంత పెద్ద తప్పు చేసినా కానీ చేసేది చేస్తాడు. అలాంటి మృదు స్వభావి ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఎక్కడ ఆటల పోటీలు జరిగినా కూడా పీటీ బృందం అంతా మాకు వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తుండే, ఆటలు ఆడిపిస్తుండ్రు. అప్పటి నుంచి సార్ మాకు పరిచయమే. కాబట్టి ఆయన ఎక్కడ రిటైర్మెంట్ అవుతాడో మేము అక్కడ పోయి ఆయనకు ఇవ్వాల్సిందేమో అనుకున్నాం, కానీ ఆయన మా అరసపల్లికి వచ్చి ఇక్కడనే రిటైర్మెంట్ అవ్వడం మాకు ఆనందకర విషయమే. కాబట్టి సార్ కూడా మా స్కూల్ని మర్చిపోరు అనుకుంటున్నా. సంతోషంగా గడపాలని, రానున్న రోజుల్లో వారి జీవితం సంతోషంగా ఉండాలని చెప్పేసి మా స్కూల్కు ఎన్నో రోజులుగా సేవలు అందిస్తూ మరి వారు మర్చిపోయి వారి జ్ఞాపకాలు మా స్కూల్కు వెళ్ళ. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, చీగంటి గంగాధర్, ఈ లింగయ్య, అనిల్, గ్రామ పెద్దలు మరియు పాఠశాల బృందం పాల్గొన్నారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడాలని నినాదిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వీధిగా మామిడిపల్లి వరకు బైక్ ర్యాలీని బీజేపీ నాయకులు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ నుంచి చిన్న బజార్, పెద్ద బజార్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి, పెర్కెట్ మీదుగా ఈ విజయోత్సవ ర్యాలీని కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ చేతిలో చిక్కుకున్న అభినందన్ను బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి తీసుకురావటం జరిగిందని, ఇది బీజేపీ యొక్క ఘనత అని, మోడీకి దేశం మీద ఉన్న ప్రేమ అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం దేశం కోసమే పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీ అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి వేణు, పట్టణ అధ్యక్షుడు బాలు, కార్యదర్శుడు ప్రశాంత్. చిక్కుబడ్డ అభినందన్ గారిని పాకిస్తాన్ బేషరతుగా విడుదల చేయడం, దానికి మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారి చొరవతో ముస్లిం దేశాల మద్దతు కూడగొట్టుకుని అమెరికా ఒత్తిడితో భారతదేశానికి భయపడి ఈరోజు శాంతి చర్చలంటూ పాకిస్తాన్ ముంగడికి రావడం, శాంతి చర్చలే అనుకుంటూ మళ్ళా భారత్ మీద దాడికి పాల్పడడం ఈ యొక్క దుస్సాహ చర్యని శేఖర్, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక బోధన్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు 200 మందికి పరీక్ష అట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా కన్వీనర్ మొహమ్మద్ రేహన్ మాట్లాడుతూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ కు ధీటుగా ఫలితాలు సాధించాలని అన్నారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. గతంలో సైతం బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థి దశలో ఎస్ఎస్సి చాలా కీలకమని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కొత్తూరి నరసింహులు, యూత్ జిల్లా కో కన్వీనర్ హరీష్, యూత్ అధ్యక్షులు అల్లాడి దేవ, విద్యార్థి విభాగం కన్వీనర్ సంతోష్ మరియు హరిశంకర్, ఆనంద్, భార్గవ్, సాయి కుమార్, అక్షయ్, రంజిత్, ఇర్ఫాన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం ఎత్తండ గ్రామ పంచాయతీల్లో గ్రామ ప్రజలకు ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన సదస్సు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణదత్తు నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణదత్తు మాట్లాడుతూ, ఈవీఎం నమూనా యంత్రాన్ని ప్రజలకు చూపిస్తూ ఓటు ఎలా వేయాలో ప్రజలకు తెలియజేశారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ మీరు ఇష్టమున్న గుర్తుకు ఓటు వేసి పక్కనే ఉన్న వీవీప్యాట్ లో మీరు వేసిన ఓటు చూడాలని అన్నారు. కానీ వదంతులు నమ్మరాదని, ఈవీఎంలపై ఎటువంటి అనుమానాలు పడవద్దని ప్రజలకు ఒక్కొక్కరికి ఓటు వేసే విధానంపై పూర్తి అవగాహన కల్పించారు. 3 మరియు 4వ తేదీలలో జనవరి 1, 2019 నాటికి 19 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మండలంలోని పోలింగ్ సెంటర్ల వద్ద పిఎల్ఓలు ఉంటారని ఓటు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిబాబు, భాస్కర్, విఆర్ఓ పండరి తదితరులు పాల్గొన్నారు. జనవరి 1, 2019 నాటికి
18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ఓటు కల్పిస్తుంది. కాబట్టి వాళ్ళు కొంచెం మీరు కూడా బీరసమా స్పష్టంగా ఆధార్ ప్రూఫ్ తీసుకోండి. ఆధార్ కార్డు ఒకటే ఇవ్వండి. ఇప్పుడు ఈ వయసు కంటే 18 ఇయర్స్ నిండిన అందరూ తెలుసు, కానీ ఇప్పుడు ఈయన ఎవరున్నారు కొంతమంది తెలుస్తుంది మీకు లేకపోవచ్చు. కానీ కాబట్టి వాళ్ళు 10th క్లాస్ మెమోనో చదువుకున్న ప్రూఫ్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చదువుకున్న ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు ప్రమాణికం కాదు. 18 ఇయర్స్ నిండి ఉన్నారా? చాలా తక్కువ ఉంటారు. అవునా? నా వయసు ఉంటారు ఈ రోజుల్లో ఇంత చదువుకుని ఉన్నారా? నిరక్షరాస్యులు ఎవరున్నారా? చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ వరకు ఏదైతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ ప్రూఫ్ తీసుకోండి. బీర్గూర్ గ్రామ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించామని టీటీడీ మేనేజర్ మురళి తెలిపారు. మండలంలోని బీర్గూర్ గ్రామ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ మేనేజర్ మురళి మరియు నందస్వామి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 రోజులు అంకురార్పణ, ధ్వజారోహణ, విష్ణు సహస్రనామం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు శంభూరెడ్డి, స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరరావు, రోనవల్లి సతీష్, దోర్నవల్లి అశోక్, భోగవల్లి అప్పారావు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. భీమ్గల్ కేంద్రంలో ఈ రోజు శారదా ఆశ్రమం హైస్కూల్ ఆధ్వర్యంలో భారతీయ జవాన్ విక్రమ్ అభినందన్ పాకిస్తాన్ నుండి విడుదలైన సందర్భంగా భీమ్గల్లో శారదా ఆశ్రమం హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున జై జవాన్, జై కిసాన్, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దేవి కిషన్ మాట్లాడుతూ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన వీర జవాన్లకు ఆపద వచ్చినప్పుడు మేమంతా వారి వెంట ఉంటాం అని అన్నారు. భారతదేశం పుల్వామా ఉగ్ర దాడులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశం ప్రోత్సహిస్తోంది. 40 మంది ప్రాణాలను బలిగొంది. ప్రభుత్వం ధీటుగా జవాబు ఇస్తూ 400 మంది ఉగ్రవాదులను వాయుసేన హతమార్చింది. అయితే పాకిస్తాన్ అక్రమ చొరబాటు కాశ్మీర్ లో భారతదేశం జవాన్లు ప్రమాదవశాత్తు పడిపోవడంతో అతనిని వెంటనే విడిచిపెట్టాలన్న వాదనలు పెద్ద ఎత్తున వెల్లువడంతో పాకిస్తాన్ మన వాయుసేన విక్రమ్ అభినందన్ ను బేషరతుగా భారత్ కి తిరిగి పంపించింది. ఇందుకు గాను ఈ రోజు భీమ్గల్లో ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. సాహసంతో ఎంతో చాకచక్యంగా పాకిస్తాన్ చెరువుల నుండి పేద సాహసంతో బయటకు వచ్చి మన భారతదేశానికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మన గొప్ప విక్రమ్ అభినందన్ వర్ధమాన్ గారికి జై హింద్ చెప్తూ భారత బిడ్డగా ఎంతో మన చక్కగా ఇక్కడ చూసి ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయ దేశాన్ని అనువనున్న ఈ సైన్యాన్ని కాపాడుతూ ఇతర దేశాల నుంచి మన శత్రు దేశాల నుండి పూర్తిగా స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాని గంగాధర్, ఉపాధ్యాయులు కార్తీక్, మహేష్, వినోద్, వాసవి, సంగీత, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో ఎంఐఎం పార్టీ గ్రామ అధ్యక్షుడు జహీర్ అలీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీర్ అలీ ఎంఐఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అని, మైనార్టీల సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేసే పార్టీ అని అన్నారు. ఎంఐఎం పార్టీని స్థాపించి మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలకు మైనార్టీలు రుణపడి ఉంటారని, కేవలం ఒక కార్పొరేట్ తో ప్రారంభమైన ఎంఐఎం పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, కౌన్సిలర్, కార్పొరేటర్లను గెలుచుకోవడం జరిగిందని, ఇక మీద కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఎంఐఎం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. दलितों और SC/ST की आवाज बनकर ऐवान असेंबली और ऐवान पार्लियामेंट में गूंज रही है। अगर ऐवान पार्लियामेंट में SC और दलितों और मुसलमानों की पिछले तबकात की अगर कोई आवाज है तो असदुद्दीन ओवैसी है, तो ऐवान असेंबली के अंदर अकबरुद्दीन ओवैसी है। तो इस मौके पर मैं सबसे कहना चाहता हूं कि आप जमात के साथ काम करें, जमात से जुड़े और अपने मसाइल हल करें। ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ 5వ తరగతి ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు మొదలైనట్లు ఈ నెల 31వ తేదీన చివరి గడువు ముగుస్తుందని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.
సీఎం కేసీఆర్ మైనార్టీలకు ఉచిత విద్యను అందించేందుకు ప్రత్యేకంగా మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని నగరంలోని ధర్మపురి హిల్స్ లో కీర్తి గార్డెన్ లో నిర్వహిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉచితంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈ స్కూళ్లు పనిచేస్తున్నాయన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు ఈ నెల 31 వరకు గడువు ముగుస్తుందన్నారు. పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. 6, 7, 8, 9వ తరగతి కోసం ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేస్తామని వాటి కోసం దరఖాస్తులు కోరుతున్నామని అన్నారు. तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल गर्ल्स 2 केके गार्डन धर्मपुरी में वाक़ है। यहाँ पर दाखिलों का इख्तिताम हो चुका है और 5th क्लास के स्टूडेंट्स के दाखिले शुरू हो चुके हैं और दाखिले की आखिरी तारीख 31 मार्च है, यानी कि 31 मार्च को आखिरी तारीख है दाखिले देने के लिए। और यहाँ पे एग्ज़ाम्स लिया जा रहा है दाखिलों के लिए, एंट्रेंस एग्ज़ाम जिसे कहा जाता है, उसकी तारीख है 20 अप्रैल। 20 अप्रैल को दाखिले का इम्तिहान लिया जाएगा, यही स्कूल में लिया जाएगा, यहीं पर केके गार्डन में लिया जाएगा। मेरी तमाम माइनॉरिटी से गुजारिश है कि ज़्यादा से ज़्यादा दाखिले करवाएं। 5वीं क्लास के एडमिशन भी ले रहे हैं हम लोग। इसके अलावा 6वीं, 7वीं, 8वीं और 9वीं जमातों में भी काफ़ी सारे बैकलॉग वैकेंसीज हमारे पास अवेलेबल है। మైనార్టీ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా కన్వీనర్ మొహమ్మద్ రెహాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, జీవితంలో ఒక గోల్ పెట్టుకోవడానికి ఇది సరైన సమయమని, ప్రతి ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. 130 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో 15,000 మంది విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా మందులు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కొత్తూరు నర్సింహులు, యూత్ జిల్లా కో కన్వీనర్, యూత్ అధ్యక్షులు అల్లడి దేవ, విద్యార్థి విభాగం కన్వీనర్ సంతోష్, మండల అధ్యక్షుడు రంజిత్, ఆనంద్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. రజక ఫెడరేషన్ ద్వారా 5,088 మంది రజకులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ఎండి చంద్రశేఖర్ చెప్పారు. హైదరాబాద్లోని రజక ఫెడరేషన్ కార్యాలయంలో రజక ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ను రాష్ట్ర రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మానసా గణేష్ ఆధ్వర్యంలో పలువురు కలిసి వినతి పత్రం అందజేశారు. రజకుల కష్టాలు గుర్తించి ఆర్థికంగా వారిని ఆదుకొనుటకు తెలంగాణ వ్యాప్తంగా 5,088 మంది రజకులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి రజకుల శారీరక శ్రమను తగ్గించుటకు 8 మోడర్న్ డోబీ ఘాట్లను మంజూరు చేసినందుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మానసా గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 51,136 మంది రజకులు సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వేల మంది రజకులు సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వారు కోరారు. దరఖాస్తు చేసుకున్న మిగతా వారందరికీ సత్వరమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎండి చంద్రశేఖర్ ను కోరుతూ వినతి పత్రం అందించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు రాధా, రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవిలు ఉన్నారు. పట్టుదలతో సాధిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మీడియానికే ప్రాధాన్యత ఉండటంతో గ్రామస్తులు మరియు ఉపాధ్యాయ బృందం పూర్తి సహకారంతో ఫత్తేపూర్ ప్రైమరీ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చడం ఎంతో అభినందనీయమని మండల విద్యాధికారి రాజగంగారం అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం 2వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రాజగంగారం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసినటువంటి డ్యాన్సులు మరియు నాటికలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సహకరించిన అతిథులకు గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులను, గ్రామస్తులను, ఉపాధ్యాయులు పూల
పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కృషితోనే ప్రైమరీ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చుకోవటం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్న చిన్న పిల్లలు ఇంగ్లీష్ లో స్పీచ్లు ఇవ్వటం అభినందనీయమని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాల నడవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మండల విద్యాశాఖ పక్షాన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేది మొదటగా తల్లిదండ్రులే పిల్లలకి మొదటి ఉపాధ్యాయులు. ఈరోజు ఎంతో మంది మన గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో మరి వారందరూ కూడా మరి మన పాఠశాలలో విద్య అద్భుతంగా లభిస్తుంది అని చెప్పేసి నమ్మినప్పుడు మాత్రమే ఇలాంటి చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఫతేపూర్ పాఠశాలలో ఫతేపూర్ గ్రామ నడిపొట్టున మనం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మన ఉపాధ్యాయ బృందం తరఫున, ప్రధానోపాధ్యాయుల తరఫున మా పిల్లోని ఎక్కడ కూడా నడిపొట్టునో మీరు చెక్ చేయండి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎర్రజొన్న, పసుపు మద్దతు ధరల కోసం ఆందోళన చేపడితే అధికారంలో ఉన్న ప్రభుత్వం దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుందని, రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని చెప్పటం సరికాదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డు ఎక్కితే సమస్యను పరిష్కరించకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీపై లేనిపోని నిందలు వేయాలని చూస్తుందని, రైతులకు ఎక్కడ సమస్యలు వచ్చినా కిసాన్ కాంగ్రెస్ తోడుంటుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా లేనిపోని మాటలు చెప్పి రైతులను గందరగోళంలో పెట్టాలని చూస్తుందని, స్వయాన ముఖ్యమంత్రి రైతుల ఎర్రజొన్న, పసుపు పంటలు కొంటామని ప్రకటించి ఇప్పుడు కల్లబుల్లి మాటలు చెప్తున్నాడని, ఇకనైనా ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా రైతులు టీఆర్ఎస్ పార్టీ పట్ల మొగ్గు చూపడం జరిగింది. కారణం ధర కాదట, ధర మంచిగా నాణ్యమైన ధరనే ఉన్నది, ఏం పోరాటం చేసే ధర కాదంటారు ముఖ్యమంత్రి. మరి ఆయనకు నిజంగా ఎవరు చెప్పిన మాటలు మాట్లాడుతుండో గాని గతంలో ఎన్నడూ 15 సంవత్సరాల నుంచి లేని ధర, పసుపు ధర నిన్న నిజామాబాద్ మార్కెట్ లో 4,000 రూపాయలు దాటని పరిస్థితి, దుస్థితి. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి, ఎస్సీసీ జిల్లా అధ్యక్షుడు టీసీ పోచన్న, ఆకుల రాజు, విజయ్, వెంకటేష్, రాజేశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యత, పేదరికం మూలంగా చాలా మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కార్యదర్శి సిద్ధయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ సుదర్శనం హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చాలా మంది మహిళలు పేదరికంతో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని అన్నారు. వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని ఎయిడ్స్ లాంటి వ్యాధి బారిన పడవద్దని సూచించారు. సెక్స్ వర్కర్లు ప్రతి 3 నెలలకొకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఎయిడ్స్ బారిన పడిన వారికి పింఛన్ అందిస్తామని, సెక్స్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మీ దృష్టిలో అది మీకు రైటే, సో అది ఒక జీవనోపాధిగా మీరు ఎంచుకున్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ వృత్తి మీరు చేసుకోండి, కాకపోతే సురక్షితంగా సేఫ్ ప్రాక్టీసెస్ అవలంబించుకోండి. పీరియాడికల్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి, లేకపోతే ఎప్పుడు అవసరం అంటే అప్పుడు పీరియాడికల్ చెకప్ చేయించుకొని మనకి ఏమన్నా సుఖవ్యాధులు ఏమైనా వచ్చినాయా, ఏమైనా అంటుకున్నాయా, మనం సురక్షితంగా ఉన్నామా లేదా, దానివల్ల మీ కౌంటర్ పార్టీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అవన్నీ కూడా అంటే ఈ ప్రాక్టీస్ చేయడమే కాకుండా కమ్యూనిటీ హెల్తీగా ఉంచాలి అనే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వి శ్రవంతి, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వాగత నృత్యం చేసిన కుమారి వైష్ణవిని అభినందించారు.
వర్కర్లను సన్మానించారు. అనంతరం 20 మంది ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారం అందించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆదివారం సెలవు రోజు కూడా BLOలు పనిచేయాలని, ఓటరు జాబితాలో పేర్లు లేని వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మొదలు నాగిరెడ్పేట్ మండలంలోని మాల్తుమీద పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఉద్యానవన పంటల సాగు విధానాలు అడిగి తెలుసుకున్నారు. బోరు సౌకర్యం కల్పిస్తామని మార్కెటింగ్, అగ్నిటెక్, బిగ్ బజార్ వాణిజ్య సంస్థలు కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు. ఎల్లారెడ్డి జూనియర్ కళాశాలలో ఓటర్ నమోదు కార్యక్రమం కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. ఆదివారం సెలవు రోజు కూడా BLOలు ఓటర్ నమోదు చేసుకుంటారని చెప్పారు. అనంతరం ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత రాశివనంను పరిశీలించి చెట్లకు నీరు పోశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని పెర్కిట్ గ్రామంలో గల ఎంఆర్ గార్డెన్ లో శ్రీ పాకిత హై స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహణ జరిగింది. అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సుందర్, మండల విద్యాధికారి రాజగంగారం అభినందించారు. పిల్లల్లో కూడా చాలా బాగా గుర్తుండిపోతుంది. అట్లాగే ఒక 10 సార్లు చూసేదానికంటే ఒకసారి గమనించింది ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో కాబట్టి పిల్లల లోపల ఇది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసేటువంటి అవకాశం ఈ ఎగ్జిబిట్ చూసిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి మోటివేట్ అవుతారు వారికి. అలాగే మరి విజ్ఞానానికి అబద్ధులు లేవన్నట్టుగా మరి ఎస్జీ గారు ఎప్పుడు మన రాజమండ్రి నుంచి మరి ఇక్కడికి వచ్చేసి మా పిల్లలకి ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే సార్వత్రిక స్థానిక ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ బూత్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మోర్తార్ తహసీల్దార్ వెంకట్రావు, డిప్యూటీ తహసీల్దార్ జనార్దన్, ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ ఉమారాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేలా బూత్లలో సౌకర్యాలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పరంపరాగత కృషి వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయం చేయడంలో పద్ధతులను వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలాజీ నాయక్, ఎరువాక కేంద్రం కోఆర్డినేటర్ నవీన్ కుమార్లు హాజరై సేంద్రియ వ్యవసాయ ఉపయోగించే వివిధ జీవ సంబంధిత, వృక్ష సంబంధిత మందులని రైతులు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. కోటగిరి మండల కేంద్రంలో దివ్యాంగుల ఓటర్ నమోదు అవగాహన ర్యాలీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. అందుకు మిర్జాపూర్ అంగన్వాడీ కేంద్రం నుండి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ స్థాయిలు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో శనివారం కొత్త ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు హక్కు విలువ గురించి వివరించారు. సర్పంచ్ తులసి నాగభూషణ, వీఆర్ఓ మాణిక్యం, ప్రధానోపాధ్యాయుడు శివశంకర్, అంగన్వాడీ నూతన ఓటర్లు పాల్గొన్నారు. ముక్కాల్ మండల్ వేంపల్లి గ్రామంలో ఈ రోజు వేంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ క్రీస్తు శేషులు జక్కా గంగారం గారి 11వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి గ్రామ ప్రాథమిక స్కూల్ పిల్లలకి వర్ధంతి సందర్భంగా చాక్లెట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్కొండ మాజీ ఎంపీపీ జక్కా రాజేశ్వర్ మరియు వేంపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ మహేష్ యాదవ్, యువజన నాయకులు సాయిరాజ్ యాదవ్, రాజ్ కుమార్, నరేష్ యాదవ్, స్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం నుండి నంది విగ్రహం వరకు దివ్యాంగుల ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఉమ్మెడ గ్రామంలోని ఉమా మహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన వాళ్లకు ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకులతో సన్మాన కార్యక్రమం ఉంటుందని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం పని చేయాలని అన్నారు. రేపు జరగబోయే సన్మాన కార్యక్రమానికి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ, ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ నేత, జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం ధర 34,000 కాగా ఆర్నమెంట్ తులం బంగారం ధర 33,500గా ఉంది. ముద్ద వెండి కిలో ధర 42,500 కాగా ముద్ద వెండి తులం ధర 425గా ఉంది. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 40,500 కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 405 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమానత్వం ఉన్న చోట సుఖ సంతోషాలు ఉంటాయి. ఢిల్లీలో ఐరాస లింగ సమానత్వ సదస్సులో నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడి. బోన్సాయి మొక్కల పెంపకంతో ఆరోగ్యంకు మేలు చేకూరుతోంది. రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలి. నమోదు శిబిరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా దేహదారుఢ్య పరీక్షలు. సిపి కార్తికేయ. నీరు లేక బోసిపోయిన బాబ్లీ ప్రాజెక్టు. గేటు తెరిచినా ఫలితం లేదన్న అధికారులు. అన్నం పెట్టే రైతులను జైల్లో పెట్టడం అన్యాయం. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ. మోదీ ప్రధాని కావాలని విజయ లక్ష్యం 2019 నగరంలో మహాబైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ. వింగ్ కమాండర్ అభినందన్ కు వాఘా సరిహద్దుల్లో ఘన స్వాగతం. మిన్నంటిన జై హింద్ జై భారత్ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.